హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. దశాంగం పౌడర్ చేశాను నేను అంతకుముందులో. ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను. దాని తర్వాత నాకు చాలా ఫోన్స్ నెగిటివ్ ఎనర్జీని ఎలా రిమూవ్ చేయాలి అనే పౌడర్స్ ఉన్నాయా, ఎలా తయారు చేసుకోవాలి, గుడి దగ్గర నుంచి ఆవు పేడ ఇక్కడైతే స్వచ్ఛంగా ఉంటుంది, పక్కనేమి కలవదనే ఉద్దేశంతో అక్కడి నుంచి తెప్పించా. ఆవు పేడ తెచ్చి ఎండబెట్టాం. దాని తర్వాత ఏం చేస్తానంటే ఒక్కొక్కటి చెప్తూ వేస్తాను అన్నమాట. కాకపోతే ఫస్ట్ ఒకటి చెప్తాను. 500 గ్రామ్స్ ఎండబెట్టిన తర్వాత 500 గ్రామ్స్ ఇది ఆవు పేడ. దీనికి సరిపడా మెజర్మెంట్స్ ఏయైనా కూడా 100 గ్రామ్స్తో, సరేనా? ఫస్ట్ ఈ ఆవు పేడని ఇలా చేశాను కదా, ఇట్లా చేసిన దాన్ని ముందర మిక్సీలో వేసి పౌడర్ చేస్తాను. ఒక్కొక్కటి పౌడర్ చేస్తా చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసేసేవి. చక్కగా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఏమిటి ఎలా చేయాలి అని చెప్తాను. ఏది కూడా చాలామంది నాకు 4-5 పూనా నుంచి కూడా నాకు ఇప్పుడు ఒక ఆర్డర్ ఉందమ్మా. అయితే వాళ్ళు అడిగారు, మేము సింథటిక్ అంటే ఫ్రాగ్రెన్స్ ఊరినే కలిపి వాడుతున్నామండి, అస్సలు కరెక్ట్గా ఎట్లా చేయాలి అని. నాకు తెలిసింది చాలామందికి చాలా తెలుసు, నాకు తెలిసింది ఇంతే. నాకు తెలిసింది విధానంలో బెస్ట్ చూపిస్తున్నానమ్మా. రండి, మీరు కావాలి అని అంటే ఇంకొకటి కూడా చెప్తున్నా. మీరు కావాలంటే ఇదే కరెక్ట్ అయిన కొలతలు మీరు చేసుకోవచ్చు. లేదు అని అంటే నాకు కనుక ఆర్డర్ పెడితే కనుక నేను మీకు ప్రైస్ అది చెప్తాను, ఆర్డర్ కూడా తీసుకుంటాను, సరేనా? రండి చేసేద్దాం. లో మనకి పిడకలు కూడా అమ్ముతారమ్మా. నాకు దాని మీద కూడా అంటే వాళ్ళందరూ కోపం వస్తుందేమో, నమ్మకం లేక, అంటే వాళ్ళు మంచి తెద్దామనే ఉద్దేశంతోనే ఆర్డర్ పెట్టుకుంటారు, కానీ నాకు నమ్మకం లేక నేనే తెచ్చి ఎండబెట్టాను అనమాట. చూడండి, ఇది ఫస్ట్ మిక్సీ వేసేస్తాను ఈ 500 గ్రామ్స్ పేడని. పేడ 500 గ్రాములు కదా, పేడని మిక్సీలో పట్టుకున్నాను. అలాగే తెల్లవాళ్ళని కూడా మిక్సీలో వేసుకున్నాం. తెల్లవాళ్ళు పిండి పట్టేశాను చూడండి మెత్తగా. 100 గ్రాములు లవంగాలు మిక్సీ పడతాం. 100 గ్రాములు లవంగాల పొడి, 100 గ్రాములు సోంపు కూడా పౌడర్ చేసుకున్నాను కదా. ఇలాచి 100 గ్రాములు పౌడర్ వేస్తున్నాను యాలక్కాయ పౌడర్. 100 గ్రాములు బిరంజాకు, 100 గ్రాములు తుంగ మస్తు దుంపలు, బిరింజాకు, ఇవి 2 మిక్సీ వేసుకున్నాం. ఈ 100 గ్రాములకి అన్నీ 100 గ్రాములు వేసాం కదా, ఒక్కొక్కటి 100 గ్రాములు వేస్తున్నాం. ఒక 500 గ్రామ్స్ పేడలో ఇదిగోండి, ఒక కస్తూరి పసుపు దుంప ఒకటి, 4 జాజికాయలు, వట్టివేరు మిక్సీలో వేసుకొని పైన సాంబ్రాణి వేస్తా. ఎందుకంటే వట్టివేరు ఒక్కటే అవదు పౌడర్, అందుకని సాంబ్రాణి వేస్తా. తుంగముష్టి దుంపలు, వట్టివేర్లు, సాంబ్రాణి వేసాము కదా, ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాం. జాజికాయ, కస్తూరి పసుపు పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాను. గుగ్గిల పౌడర్ చేస్తాను, ఎక్కువ చేయకూడదు, కచ్చాపచ్చాగా చేస్తాను. గుగ్గిలని పౌడర్ చేశాను కదా. 1/2 కిలో పేడకి 200 గ్రామ్స్ పచ్చకర్పూరం కూడా వేస్తాం. పసుపు 50 గ్రామ్స్, ఎర్రచందనం పౌడర్ 50 గ్రామ్స్, తులసి 100 గ్రామ్స్, వేపాకు పొడి, అష్టమూలిక గుగ్గిలం 20 గ్రామ్స్, జవ్వాది చిన్న సీసాలు 4. బాగా కలుపుకుందాం. మీడియం సైజుది ఉంది, కన్నా కొంచెం పెద్దది ఉంది. ఆ పెద్ద టబ్బులో వేద్దాం, సరిగ్గా కలవకపోతే కనుక బాగోదు. దీంట్లో సరిపోదమ్మా, చిన్న టబ్బులు లేవు, మరి ఏం చేయను. కలిపేసుకోండి మొత్తం. ఇప్పుడు నేను చెప్పిందంతా 500 గ్రాములకి లెక్క. ఇలా కలుపుకున్నాం కదా. ఆవు నెయ్యి 100 గ్రామ్స్ తీసుకున్నాను. చూద్దాం, ఇంకా పడితే కనుక మళ్ళీ వేద్దాం. 50 గ్రామ్స్ ఏమో కొబ్బరి నూనె తీసుకున్నాను, అది లెక్క, అందుకని ఆ లెక్క ప్రకారం తీసుకున్నాను. చూసి వేద్దాం. 100 గ్రామ్స్ ఆవు నెయ్యి వేస్తున్నా, 50 గ్రామ్స్ కొబ్బరి నూనె. నెయ్యి సరిపోలేదు నాకు, 1/2 కిలో నెయ్యి 150 గ్రామ్స్ నూనె పట్టిందమ్మా మొత్తానికి.
చూడండి ఇట్లా కలిపి ముద్దలాగా ఇట్లా పెట్టుకోండి. చూడండి మనం కొన్ని చేసేటప్పుడు కమర్షియల్గా చేసుకోకూడదు. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, చాలా బాగుండాలి మనము మన పిల్లలు అనుకున్నట్టుగా ఉండాలి ఇటువంటివి చేసుకునేటప్పుడు. ఎందుకు అని అంటే ఇది కొంచెం ఖర్చే, కొంచెం కాదు బాగానే ఖర్చు. అట్లని చిన్న స్టిక్స్ చేసుకోవచ్చు. చిన్న స్టిక్స్ ఏమవుతుంది, కమర్షియల్గా చేసుకుంటే నీకు ఊరినే కొంచెం సేపే వస్తుంది. ఒక్క 10 minutes అన్నా ఉండాలి కదా. ఇలా చేసుకోండి. ఈ ఒట్టి వేళ్ళు ఎందుకని ఉండాలంటే అలా ఉంటేనే మనకి కమ్మటి వాసన వస్తుంది. కొంత పొడైంది, మిగతా అది ఉందో అలాగే ఉంచేసా, ఏమి అవుదో అలా ఉంచేసుకోండి చేసుకునేటప్పుడు. ఎందుకని ఇలా చేసుకోవాలి అంటే మన పిల్లలకి ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి, వెంటనే ఇంట్లో అంత బాగోదు. అటువంటి టైంలో చక్కగా ఇట్లా చేసుకొని 4-5 రోజులు కనుక నీడలో ఆరబెట్టేసుకుని ఇచ్చావా. స్మెల్ ఏంటి ఇదంతా? బాగుందా స్మెల్? చాలా బాగుంది. ఏంటి చేస్తున్నావు ధూప్ స్టిక్స్, నెగిటివ్ ఎనర్జీస్ తీసేసే ధూప్ స్టిక్స్. స్మెల్ వస్తుంది, నువ్వు వీడియో చేస్తున్నావు అనుకోలే, మామూలుగా ఇచ్చాను. చాలా బాగుంటుందమ్మా, మంచి కమ్మటి వాసన వస్తుంది ఇల్లంతా కూడా. ఎలా ఉంది మా ప్రియ వాసన? చాలా బాగుంది వాసన. నేను డోర్ దగ్గర నుండి ఏంటా వాసన అనుకుంటా వచ్చా. దేంతో చేసా? ఇవన్నీ చాలా ప్రొసెసర్ ఉంది. ప్లీజ్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ చేయండి. ఇలా మీరు అందరూ చేసుకోండి, చక్కగా చేసుకొని ఇంట్లో వెలిగించుకోండి అమ్మ. ఏం లేదు, కొంచెం ఇదిగోండి ఇలా పెట్టుకోండి, ఇలా అనుకోండి. ఒక ముద్ద ఇట్లా గట్టిగా అన్నామంటే ముద్దలాగా చేసుకోండి. ఈజీ ప్రొసీజరు. ఇట్లా ముద్దలాగా చేసుకొని ఇదిగోండి ఇట్లా నొక్కితే అయిపోయాయి. ఈజీనా? చెయ్యి, ట్రై చేయి. ఇలా అనేసి నేను రేపు ఇలా చేసేసుకొని ఆరబెట్టేసేస్తాను. నీడలో ఆరబెట్టుకోవాలి. పేడ మీకు దొరికితే ఎండలో ఆరబెట్టుకోండి. పెళ్ళపెళ్ళాడేటట్టుగా మిక్సీ వేసుకొని నేను చెప్పిన ప్రొసీజర్ అంతా చేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకోండి, కొబ్బరి నూనె తక్కువ వేసుకొని అది కూడా ఆవు నెయ్యి వేసి చక్కగా రోజువారీ అమ్మవారి దగ్గర వెలిగించుకోవచ్చు. పూజ గదిలో రోజు ఇలా చేశారు అంటే అస్సలు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నవమ్మ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, లేదా జ్యోతాంటికి ఆర్డర్ చేసుకోండి. సరేనా? దీని కింద నెంబర్ ఇస్తాము, కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. 500 grams ఆవు పేడతో చేసినవమ్మ ఇవన్నీ కూడాను. ఖచ్చితమైన కొలతలు చెప్పాను. ఒక్క నెయ్యి మాత్రమే మనకి అంటే బాగా డ్రై చేశాను ఆవు పేడని, అందుకని ఎక్కువ పట్టింది. ఎందుకని డ్రై చేశాను అని అంటే నెయ్యి ఎక్కువ పట్టినా పర్వాలేదు, పురుగు పట్టకుండా ఉంటుంది. అందుకని బాగా ఎక్కువ డ్రై చేశాను. అందుకని మనకి ఎంత పట్టింది అని అంటే 750 grams నెయ్యి పట్టిందన్నమాట. మీకు లెక్క అట్లా చూసుకోండి. 200 grams ఏమో కొబ్బరి నూనె వేశాను. మిగతా అన్నీ కూడా ఖచ్చితంగా మీకు లెక్కలు నేను ఈ నోట్తో ఏదైతే లెక్కలతో చెప్పానో ఆ లెక్కలతో వేసుకోండి అమ్మ. నచ్చిందమ్మా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.